సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ అయితే మ్యాక్సిమం ఒక గ్యాప్ డౌన్తో అంటే ఇంచుమించు ఫ్లాట్గానే స్టార్ట్ అయిందని చెప్పాలి. అలా మార్కెట్ అయితే కంటిన్యూగా నష్టాల్లో ముగియడం జరిగింది. ముఖ్యంగా ఇండియా పైన అయితే 500% టారిఫ్ వేసే బిల్లుని తీసుకురావడంలో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఉన్నాడని అయితే తెలుస్తుంది. ట్రంప్ యొక్క వ్యాఖ్యలతోనైతే గ్లోబల్ వైస్ అనిశ్చితులు ఏర్పడడం జరిగింది. రష్యాతోని అంటే చెమురు డీలింగ్ ఉన్నందువల్ల ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఒక మాట చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఆ బిల్లుని తెచ్చే యోచనలో ప్రజెంట్ ఉన్నట్లు, తర్వాత ఉక్రెయిన్ వార్ను కూడా ఆపేందుకు యోచిస్తున్నట్టు అయితే ప్రజెంట్ ట్రంప్కి సంబంధించిన వాళ్ళైతే అధికారులు అనౌన్స్ చేయడం జరిగింది. సో అదొక న్యూస్ అయితే మార్కెట్ని అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ వచ్చేసి 208 పాయింట్లు మైనస్లో ఉంది. 25,930 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు 565 పాయింట్లు మైనస్లో ఉంది. 84,387 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 220 పాయింట్లు మైనస్లో ఉంది. 59,779 దగ్గర 73 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసుకుంటే ఇంచుమించు 1.6% అయితే డ్రాగ్ అయిపోయిందని చెప్పాలి. స్మాల్ క్యాప్లో కూడా 1.7% అయితే డ్రాగ్ అయిపోయింది మార్కెట్ ప్రజెంట్ చూసుకుంటే. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.04 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే బాగా వాలిటాలిటీ అయితే కనిపించింది. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ అయితే కూడా బాగా పడిపోవడం జరిగింది. సెన్సెక్స్ చూసుకున్న 500 పాయింట్లు మైనస్లో ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉన్నాయి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ట్రెండ్స్ అయితే వాలిటాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. ఒకవైపు పెరుగుతూనే ఉంది, మళ్ళీ ఒకరోజు మొత్తం తగ్గుతూనే ఉంటుంది. ఏం చేయాలి ఇన్వెస్టర్లు ప్రజెంట్ ఏం చేయాలి? మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే అయితే నెగిటివ్లోనే ఉంది. ప్రజెంట్ అట్లా గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా ప్రజెంట్ ఇన్వెస్టర్ల సిచ్యువేషన్ ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్? ఓకే, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి మన షేర్ మార్కెట్ లో. మీరు అన్నట్టు ఇప్పుడు సుంకాలు టారిఫ్ల తోటి ఎఫ్ఐలు అమ్మటం బాగా ఒకటి, ఇక ఈ సుంకాల టారిఫ్ల తోటి మార్కెట్ లో కంటిన్యూగా ఫాలో అవడం జరుగుతుంది. ఇంకొకటి కూడా ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ డే కాబట్టి అదొక రీజన్. అంతకుముందు పెరగడం జరిగింది కాబట్టి పడటం అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. నేను ఐటీ సెక్టర్ బాగా పెంచారు, మన ఫార్మా సెక్టర్ బాగా పెంచారు, అవి కూడా ఇవాళ మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ రేపొద్దున శుక్రవారం మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు అనమాట. అంటే ఈ 4 రోజుల నుంచి పడ్డాయన్నీ కూడా మళ్ళీ ఏ సెక్టార్లు, ఏ రిజల్ట్స్, ఏ కంపెనీలు బాగుంటాయో చూసుకొని మళ్ళీ అవి పెరగడం జరుగుతుంది. సెన్సెక్స్ షార్ట్ కవరింగ్ అంటారు రేపు. ఇక మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ వెనిజులా గొడవ అయితే అది దాంతో మళ్ళీ ట్రంప్ మన మీద సుంకాలు టారిఫ్లు అనేది ఒకటి, ఇప్పుడు రష్యా ఎంటర్ అయింది అనేది వెనిజులా ఇష్యూ మీద ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూ తోటి రష్యా ఎంటర్ అయింది అనేది ఒక వార్త. దాంతో వరల్డ్ మార్కెట్ లోనే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఎఫ్ఐలు అమ్మటం, వీటన్నిటితోటి యుఎస్ లో డాలర్ స్ట్రాంగ్ అవ్వటం, ఈ పేరోల్ డేటా వస్తుంది రేపు, ఆ పేరోల్ డేటా కోసం మార్కెట్లు ఎదురు చూడటం, వీటన్నిటితోటి మెయిన్ వీటన్నిటికంటే కూడా చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్లు పెంచడం, మన ఎంసీఎక్స్ లో కూడా మార్జిన్లు పెంచడం, ఏది గోల్డ్ సిల్వర్ ఇవన్నీ వాటితోటి ప్రాఫిట్ బుకింగ్ జరగటం, వీటన్నిటితోటి ఇంకొకటి కూడా బాగా పెరిగేది ఒక రీజను, మార్జిన్లు పెంచడం ఒక రీజను, ప్రాఫిట్ బుకింగ్ ఒక రీజను. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ ఏవైతే కాపర్ ఇవన్నీ బాగా హైలోకి వెళ్ళినాయో అవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒక న్యాచురల్ గ్యాస్ మాత్రం బాగా అంటే ఫాలో అయింది, అది నిన్న సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఏవైతే బాగా పెరిగినాయో అవి బాగా పడతాయి, ఏవైతే బాగా పడ్డాయో అవి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఉంది, అన్ని పడితే అదొకటి పాజిటివ్ లో ఉంది, అంటే అది పెరగడానికి రీజన్ అనమాట. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, ఈ కమోడిటీస్ కి అన్ని కూడా డిమాండ్ సప్లై అనమాట. అంటే అది మార్జిన్స్ అనుకోండి, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ తోటి ఎవరు ఎక్కువ కొన్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ కొన్నారు, ఎక్కడ కొన్నారు, మళ్ళీ వీటన్నిటితోటి టెక్నికల్ గా ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఉంటుంది. ఈ ఓవర్ బాట్ అంటే ఆల్రెడీ బాగా హైకి వెళ్ళింది కాబట్టి బాట్ అంటే కొనటం, ఓవర్ ఎక్కువైపోయింది కొనటం, అది ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలనేది కూడా ఒక రీజన్. వీటన్నిటితోటి అవి పడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఎల్ అనుకోండి, ఇవన్నీ తోటి మన మార్కెట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఉన్నాయి సార్. అంటే సిల్వర్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ గురించి ఏం చెప్తారు? అలా విధంగా కాపర్ కూడా వెయిట్ చేయమని అంటాం అంతే తప్ప ఇప్పుడు మనం కొనే అంత కాదు అనేది. ఎందుకంటే ఎప్పుడైతే వెయిట్ చేస్తే పడ్డంత వరకు పడ్డా. ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఎట్లున్నాయి ట్రెండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్? ఈ రోజు 8,000 పైన పడింది సిల్వర్ మన ఎంసీఎక్స్ లో. గోల్డ్ వచ్చి 1,000 రూపాయల దాకా పడింది.
మైనస్. అంటే ఇంకా బాగా కనపడుతుంది. కాకపోతే ఈ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఐపిలో కానీ ఈటీఎఫ్లు కానీ వాళ్ళు కొనుక్కోవటం సేఫ్ అంతే తప్ప పడ్డదని చెప్పేసి షార్ట్ కొట్టకూడదు, అట్లని పడ్డదని చెప్పేసి బయింగ్ లో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే పడ్డదని షార్ట్ కొడితే మళ్ళీ తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ పెంచుతారు. అట్లని మీరు కొన్నారనుకోండి పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు ఆచితూచి చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయొద్దు, మేరకుండా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడో ఒక దగ్గర న్యూట్రల్ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మామూలుగా బాటంకి వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. అంటే నీ పెరుగుదల ఉండదు, అంటే పెరగటం తగ్గటం ఉండదు, అది సైడ్ వేస్ అంటాం, న్యూట్రల్ ఉంటుంది అంటాం. అప్పుడు ఎవరైతే రియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొంచెం కొంచెం కొనుక్కోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్, ట్రంప్ మన క్యూబా అన్నాడు, మెక్సికో అన్నాడు, కొలంబియా అన్నాడు, ఇంకా ఇదొకటి అయిపోలేదు వెనిజులా అన్నాడు. అంటే రోజు ఏదో ఒక రీజన్ తోటి ఏదో ఒక న్యూస్ తోటి ఈ క్రూడ్ ఆయిల్ అనుకుంటే మన క్రూడ్ ఆయిల్ తగ్గుద్ది, మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది అనేది ఒకటి. మన మార్కెట్లకి అయితే పాజిటివ్ ఉంది. ఎందుకుంది పాజిటివ్ అనే దానికి క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం మనకి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాం, దిగుమతి చేసుకుంటాం. అయితే ఎకానమీ అంటే జీడిపి 7.4 వస్తుంది అనేది, మన వృద్ధి రేటు ఉంది అనేది ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. అంటే టారిఫ్లు ఎన్ని ఉన్నా కానీ మనకి ఏదైతే ఎక్స్పోర్ట్స్ లేకపోయినా కానీ మనము ప్రపంచంలోనే అత్యంత అంటే వేగంగా ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది అనే దానికి ఈ సంవత్సరం ఏదైతే 7.4% జీడిపి అవుతుందని చెప్పేసి మోస్పీ అంటారు. మోస్పీ అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ డేటా ప్రకారము వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మోస్పీ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మంత్రిత్వ శాఖ అనమాట, ఏది ఈ పథకాలు, గణాంకాలు, నేపథ్యం, ఆ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు విడుదల చేసినటువంటి అంచనాల ప్రకారం 2025-26 రేపు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ కల్లా మనం వృద్ధి రేటు ఆర్బీఐ అంచనా వేసింది 7.3%. అంతకంటే కూడా ప్రాథమిక అంచనా అయితే 6.3 నుంచి 6.8% మధ్యలో. అంటే దానికంటే కూడా 7.4% నమోదు అవ్వబోతుంది అనేది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ వృద్ధి రేటు 6.5%, ఈ సంవత్సరం 7.4%గా నమోదు కానుందని చెప్పేసి అనౌన్స్మెంట్ జరగటం. అంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో, ఎప్పుడైతే వందల కొద్ది వస్తువుల మీద పన్నులు తగ్గిపోయేటప్పటికీ ఒక్కసారిగా సేల్స్ పెరగటం, మళ్ళీ ఎప్పుడైతే ఈ అమెరికా ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం, ఆ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినవన్నీ ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిపోయిందో అంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ కావటం, మళ్ళీ వీటన్నిటితోటి వడ్డీ రేట్లు తగ్గించటం, ఈ వడ్డీ రేట్లు తగ్గించేటప్పటికి రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా బెనిఫిట్ పొందటం, దాంతో మెయిన్ మనం అంటే ట్రెండ్స్లో మెయిన్ సిల్వర్కి సంబంధించి అయితే బాగా కొంచెం అంటే వాల్టాలిటీ కానీ జనాలు ఎక్కువ కొనడం, సిల్వర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్స్, యుఎస్ గవర్నమెంట్ కానీ వేరే సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా సిల్వర్ పైన బాగా అంటే కాన్సన్ట్రేట్ చేయడం మనం అబ్జర్వ్ చేసినాం సార్. అంటే ఇలాంటి టైంలో మళ్ళీ సిల్వర్ని అంటే బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా, అంటే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తే బెటరా, ఏం చెప్తారు మీరు సలహా? కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సిల్వర్ అవి బాటంకి వచ్చేసినాయి, అంటే ఇన్వెంటరీస్ నిల్వలు బాగా తగ్గిపోయినాయి అనమాట. అత్యల్ప కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అంటే సిల్వర్ ఇంకా రాబోయే రోజుల్లో మామూలు డిమాండ్ ఉండదు 2026లో. అంటే ఎంత ప్రత్యామ్నాయంగా సిల్వర్ కి కాపర్ ప్రత్యామ్నాయంగా వాడినా సిల్వర్ డిమాండ్ సిల్వర్ కే ఉంటుంది. అయినా కానీ సిల్వర్ ఇన్వెంటరీస్ లేవు. గోల్డ్ లో బై ప్రొడక్ట్ సిల్వర్ తగ్గినప్పుడల్లా మళ్ళీ ఎంతైతే 8,000, 9,000, 10,000 ఎట్లయితే పడుతుందో మళ్ళీ అలానే పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి 2026లో. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో బాగా తగ్గినప్పుడు రిస్క్ తీసుకొని, అంటే ఈటీఎఫ్లు, ఎస్ఐపీలకి అయితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓవరాల్ గా యావరేజ్ అవుతుంది. అంటే యావరేజ్ అంటే ఎలా అంటే మనం కొనేటప్పుడు ఎక్కువ ఉంది అనుకోండి ఏం కాదు, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి తగ్గినప్పుడు మళ్ళీ కంటిన్యూ కొంటే యావరేజ్ అవుతూ ఉంటది. ఎప్పుడైనా కానీ కొనుక్కుంటూ రెగ్యులర్ గా కనుక ఉంటే కొనుక్కునేది కనుక తగ్గింది అనుకోండి తక్కువలో దొరుకుతుంది, కొనుక్కునేది ఎక్కువలో ఉందనుకోండి మన దగ్గరది ఎక్కువలో ఉన్నట్టే కదా. అందుకని వాళ్ళకి లాభంలోనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏంటిది ఎంతసేపటికి తగ్గింది అని అనుకునే బదులు తగ్గిందంటే కొనుక్కునేది మనకు తక్కువలో దొరుకుతుందని అనుకోవాలి. పెరిగింది అనే బదులు మన దగ్గర ఉన్నది పెరిగిందని అనుకోవాలి, అంతే తప్ప ఈ పెరిగింది తగ్గింది అనేదాన్ని. కాకపోతే మెయిన్ కాపర్ ఈ సంవత్సరం గోల్డ్ సిల్వర్ కంటే కూడా లీడ్ చేసేది కాపర్. ఎందుకంటే
ఆటోమేటిక్ ఇప్పుడు సిల్వర్ కంటే కాపర్ యూసేజ్ పెరిగిన యూసేజ్ ఇప్పుడు కాపర్ నిల్వలు తగ్గిపోతుంటాయి అన్నట్టు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి. ఇంకా మెయిన్ సిల్వర్ ఇప్పుడు మెయిన్ పెరగడానికి ఇంకో రీజన్ కూడా మళ్ళీ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ బ్యాంకులు అన్ని కూడా వాళ్ళు కూడా గోల్డ్ బదులు సిల్వర్ ని లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్, నవంబర్ మంత్ చైనా అనుకోండి, ఇండియా అనుకోండి కొన్ని టన్ను సిల్వర్ నిల్వ పెట్టడం జరిగింది. అంటే ఇంత నిల్వ కూడా సిల్వర్ కొనడం జరిగింది. కాబట్టి ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. యూసేజ్, ప్రొడక్షన్, సప్లై అంటే వీటన్నిటికంటే కూడా ఎప్పుడైతే ఈ నిల్వలు తగ్గిపోతున్నాయి అంటే వేరే నిల్వలకు పోతున్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు దేశాలు సెంట్రల్ బ్యాంకులు నిల్వలు పెట్టుకుంటున్నాయి కాబట్టి అసలు నిల్వల కంటే ఇవి తగ్గిపోతున్నాయి అనేది మార్కెట్ లో అంటారు. కాదు, వేరే తరలింపు జరుగుతుంది అన్నట్టు. అందుకని ఆర్టిఫిషియల్ గా మళ్ళీ సిల్వర్ పెరిగేది తగ్గినప్పుడల్లా మళ్ళీ కనుక కొనుక్కుంటే మీద ఎక్కువ ఫోకస్ చేయమని అంటాం. సార్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ సైడ్ వస్తే ఇప్పుడు 500% టారిఫ్ వేయచ్చు అనేసి అంటే ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఈక్విటీ మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచించే వాళ్ళు ఈక్విటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఈక్విటీ ఓకే పాజిటివ్, ఎందుకంటే ఇవాళ పడ్డంత మాత్రం నాకు క్వశ్చనే లేదు. Q3 రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పటిదాకా మనం చెప్తుంది అదే, ఇన్ఫ్లేషన్ డౌన్ అయింది, జీడిపి బాగుంది. ఏదైతే ఈ జిఎస్టీ తగ్గడం వల్ల జీఎస్టీ కూడా ట్యాక్స్ మనకి రెవెన్యూ పెరగడం జరిగింది. రియల్ ఎస్టేట్ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది పెరిగింది. అంటే ఏంటి 2024-25తో పోల్చితే 25-26 ఇంకా బెస్ట్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం, జిఎస్టీ పెరగటం, మన గ్రోత్ పెరిగిపోతుందని ఇప్పుడే మనం మోస్ట్లీ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏదైతే ఉందో అంటే రిజర్వ్ బ్యాంక్ అంచనా కంటే కూడా ఎక్కువ ఉంటుంది అనేది అనమాట. అంటే వరల్డ్ లోనే ఇప్పుడు అమెరికా ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది. అమెరికా సంవత్సరం నుంచి అస్తవ్యస్తంగా ఉన్నది. అంటే వాళ్ళు ఏమి గ్రోత్ లేదు, కాకపోతే వరల్డ్ లో లీడర్ కాబట్టి వాళ్ళు నడిపించుకుంటున్నారు. అయితే ఇప్పుడు రష్యా ఉంది, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి వాళ్ళ ఎకానమీ అంతా స్లో డౌన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చైనా మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం అంటే స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది వీటి డేటా తోటి చెప్తుంది. అందుకని మన మార్కెట్ కి ఎటువంటి క్వశ్చన్ ఆలోచించక్కర్లేదు. Q3 రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. అంటే స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ కొన్ని మొదలైనవి. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్ వస్తాయి. ఆ వచ్చిన డేటా తీసుకొని మనం 4700-4800 కంపెనీలు ఉంటాయి. జనవరి 31 వరకు మాక్సిమం వచ్చేస్తాయి. రాని వదిలేయండి, ఎందుకంటే ఫిబ్రవరి 15 వరకు వస్తాయి ఓవరాల్ గా. కానీ జనవరి 31 వరకు వచ్చినాయి కొంచెం మంచి కంపెనీలు ఉంటాయి. ఫిబ్రవరి 15 వరకు వచ్చేవి ఉంటాయి. కానీ ఇక చిన్న కంపెనీలు, రిజల్ట్స్ బాగలేని కంపెనీలు అవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇంకా పెండింగ్ కూడా ఉంటాయి, ఇంకా కొన్ని రాని కంపెనీలు కూడా ఉంటాయి. అవి అంటే వాళ్ళు అనౌన్స్ చేయడానికి లేట్ తీసుకోవడం, లేకపోతే డేటా అంటే రిజల్ట్స్ బాగాలేకపోతే అనౌన్స్ చేయరు, పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. అవన్నీ దాని బదులు మనం ఏ గ్రూప్ షేర్లు, బి గ్రూప్ షేర్లు జనవరి 31 లోపు వస్తాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.